మనసు నిర్మలమైన వాడే ధర్మాన్ని కాపాడగలడు, ధర్మంలో జీవించగలడు. మనసు నిర్మలం అవ్వని వాడికి అలా జీవించలేడు వాడు. ఇప్పుడు పత్రి గారు చూడండి, తాను ధర్మంలో జీవిస్తూ మరి సాటి జీవులు మరణించకూడదు అని మనకి శాకాహారం అలవాటు చేశాడు. అట్లాగే మానవ ధర్మం ఏమిటి అంటే, మానవుడిగా పుట్టిన ప్రతి వాడు తానెవరో తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. చిట్ట చివరికి తానే భగవంతుడని తెలుసుకోవాల్సింది మానవ ధర్మం. మరి ఈ రెండు ఆయన ధర్మంలో జీవించాడు కాబట్టి మనకి ఈ రెండు, ఒకటి తన ప్రవర్తన వల్ల క్షమించడం ఏంటో నేర్చుకున్నాం, ఇంకొకటి మనం చేస్తున్న సాధన వల్ల మన ధర్మం ఏంటో మనం తెలుసుకున్నాం. సాటి జీవుల్ని మరి తినకుండా ఆగారు అంటే అందరూ, వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది. అది మానవ ధర్మం, అందరినీ రక్షించగలం. నీకు శక్తివంతుడు, సృష్టిలో జీవులన్నిటికంటే కూడా నువ్వు శక్తివంతుడివే అని మన ధర్మాన్ని కూడా మనకి నేర్పించాడు. ఎప్పుడు కూడా నిర్మలత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మనసును నిర్మలంగా ఉంచుకుంటే ప్రేమ, దయ, సమభావం, సానుభూతి ఇవన్నీ మన లక్షణాలు అవుతాయి. సాటి జీవుల్ని ప్రేమించాలి. ఎందుకు అంటే మనం గురువు గారి దగ్గర నేర్చుకున్నాం, అందరము పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మలమే, ఎవరు పైన వాళ్ళు కాదు. చూడండి, ఒక తల్లి బిడ్డలు అందరూ కూడా చిన్నప్పుడు చక్కగా మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని ఒకళ్ళకొళ్ళు ప్రేమించుకుంటారు. మరి అలాగే దయ, నీ కింద వాళ్ళ మీద దయ చూపించు. అంటే వాడి డబ్బులో కానీ పదవిలో కానీ దేనిలో నా శక్తిహీనుడైతే నీ దయతో వాడికి కొంచెం సాయం చేయి. మరి సమభావం, నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాం, కానీ అందరూ ఆత్మలే అని నువ్వు తెలుసుకున్న రోజు అందరి మీద సమభావం చూపిస్తావు. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో వాడు అజ్ఞానంతో తప్పులు చేసి పాపాలు చేసి కష్టాలు పాలవుతున్నాడు అని సానుభూతి చూపించాలి. మరి ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడు వస్తాయి అంటే, మనసు నిర్మలంగా ఉంచుకున్న రోజు ఇలాంటి ధర్మాల్ని మనము ఆచరిస్తాం. పక్కవాడికి ఏమైపోయినా పర్వాలేదు. ఇంకా కొంత మూర్ఖులు ఉంటారు, పక్కవాడి నాశనాన్నే కోరుతారు, పక్కవాడిని బాధ పెట్టడమే చేస్తారు. మరి అవి అధర్మపరమైన లక్షణాలు. మానవుడికి